విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను 28 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కళాశాల చుట్టూ కేంద్ర రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామంటున్న విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావుతో ముఖాముఖి. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి వీవీప్యాడ్లు, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీకి తీసుకువచ్చారు. వాటిని అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. అక్కడ ఎటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు అనే అంశంపైన ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, విజయవాడ పరిధిలో నియోజకవర్గాలకి సంబంధించిన ఈవీఎంలు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పోలైనటువంటి ఓట్లు రెండుగా, అంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని 2 స్ట్రాంగ్ రూమ్స్లోను, తర్వాత అదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఇంకొక 2 స్ట్రాంగ్ రూమ్స్లో, అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 4 స్ట్రాంగ్ రూమ్లు, అంటే 7×4 28 స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే వాటికి సంబంధించి ఇంకా కౌంటింగ్ సెంటరు, మీడియా పాయింట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో. స్ట్రాంగ్ రూమ్స్ భద్రత మాత్రం పూర్తిగా కేంద్ర బలగాలు మాత్రం అప్పగించారు. అంటే సిఆర్పిఎఫ్ అనేది ప్రత్యేకంగా మళ్ళీ మనకు వచ్చినటువంటి 6 కంపెనీల ఫోర్స్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ కంపెనీస్ వచ్చినాయి. సో దాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇన్నర్ కార్డన్ అనమాట, ఇన్నర్ మోస్ట్ కార్డన్ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ చేస్తారు. తర్వాత రెండవ లేయర్ వచ్చేసి స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ని చేయమని చెప్పారు. మనకి ప్రస్తుతం మనం వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసు వెళ్ళిపోవడం వల్ల మన ఏపీఎస్పీ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్లో ఏపీఎస్పీని పెట్టడం జరిగింది. ఔటర్ కార్డన్ మొత్తం కూడాను లోకల్ పోలీస్, ఏఆర్, సివిల్ కలిసి పెట్రోలింగ్ నిర్వహించడం ప్లస్ మా గార్డులు కూడా మళ్ళీ ఎక్స్ట్రా వేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడాను లోపలికి వెళ్ళటానికి రావడానికి అన్నిటికి కూడాను రిటర్నింగ్ అధికారి, పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు పాస్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. నేను పోయి చెక్ చేయాలన్నా కానీ ఆడ పోయి గార్డు చెక్ చేసుకోవడం, ఎలా ఉందో చూసి రావడం తప్పించి ఎవరు పడితే వారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా వెళ్ళకూడదు. అట్లా అభ్యర్థులకి పార్టీ తరఫున పర్మిషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఫస్ట్ లేయర్ దగ్గర ఆగిపోవాల్సి ఉంటుంది. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ దగ్గర వెళ్ళే అవకాశం ఉండదు. ఒక పర్టికులర్ ఏరియా వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ప్లస్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మనిషి ఉంటారు రౌండ్ ద క్లాక్. మేము పోయి రోజు కూడా ఆఫీసర్లు పోయి అక్కడ మేము చెక్ చేయవలసి ఉంటుంది. ఇది ఓవరాల్ సెక్యూరిటీ. దానికి మేము డీసీపీ సెక్యూరిటీని పెట్టడం జరిగింది ఓవరాల్గా చూసుకోవడానికి. అయితే వీటన్నిటిని పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఆ పర్యవేక్షణలో ఎన్ని సీసీ కెమెరాలు ఉండవచ్చు, ఎలా జరుగుతుంది పర్యవేక్షణ? ఇది ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్కి సీసీటీవీ కెమెరాలు బయట పెట్టున్నాయి. అట్లే దానికి వెళ్ళేటువంటి దారి కారిడార్లో అంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వాడుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మేము ఎక్కడ కూర్చొని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే నగరంలో ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదైనాయి, వాటిని ఏ విధంగా చూడవచ్చు? సుమారు అన్నీ కలిపి ఒక 12 కేసులు దాకా ఉంటాయి. అంటే ఒకరి మీద ఒకరు ఇచ్చినవి, ప్రత్యర్థుల మీద ఇచ్చినవి అన్నీ కూడా అన్నింటినీ విచారిస్తున్నాం. వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం. ఒక స్పెసిఫిక్గా జరిగినటువంటి గొడవలు అయితేనేమి, తర్వాత తెలపురలో జరిగిన కొట్లాట అయితేనేమి, ప్రసాదంపాట్లో రోడ్డు మీదకి వచ్చేసి బైఠాయించడం, తర్వాత అక్కడ చేసినటువంటి రైటింగ్ అయితేనేమి, వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్లు వేయడం జరుగుతుంది. కౌంటింగ్ రోజు కూడా అదనపు సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.